ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 22 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. వ్యాఖ్యాన అంశం: మోషే కంటే శ్రేష్ఠుడు. వ్యాఖ్యానాంశం: మోషే కంటే శ్రేష్ఠుడు. వ్యాఖ్యానం: ఈ ప్రవచనం క్రీస్తుకు చెందుతోంది. కనుకనే యూదులు ఒకనాడు నీవు ఆ ప్రవక్తవా అని యోహానును అడిగారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. మోషే నమ్మకముగా ఉండినట్లు క్రీస్తు మరీ నమ్మకంగా ఉన్నాడు. అంతేకాదు, మోషే సేవకుడై ఉండగా క్రీస్తు దేవుని కుమారుడై ఉన్నందున మోషే కంటే ఎక్కువ ఘనతకు అర్హుడయ్యాడు. ప్రవక్త అంటే దేవుని సందేశం ప్రజలకు తెలుపువాడు. క్రీస్తు సరైన ప్రవక్త. ఏ లోప దోషాలు లేకుండా చెప్పవలసిన సమస్తం మనకు విప్పి చెప్పాడు. మెస్సియ పని ఇది. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనంలో వ్రాసిన ప్రకారంగా క్రీస్తు మనకు సమస్తమును తెలియజేశాడు. క్రీస్తు తానే ఏ పుస్తకమును వ్రాయలేదు, కానీ తాను వెళ్ళిపోయి పంపించిన పరిశుద్ధాత్మ చేత అపోస్తలులను ప్రేరేపించగా వారు సంగతి వ్రాశారు. తిరిగి అంటున్నాను, ఎంతవరకు ప్రవక్త అయిన క్రీస్తు మనకు సత్యం తెలియజెప్పాడు? జవాబు యోహాను సువార్త 16వ అధ్యాయం 13లో ఉంది. సత్యమంతయు గ్రహించినట్లు వీలు ఇప్పుడు కలిగింది. కాబట్టి బైబిల్లో విషయాలు తక్కువాయను అని భావించకండి. కలిగిన సత్యమంతటిలో సంతోషించి దాని బలం చేత మీ పాప బంధకాలను పోగొట్టుకోండి. క్రీస్తు వాక్యము కొద్దిగా వద్దు, సమృద్ధిగా మీలో నివసింపనీయుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ప్రియులారా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చెయ్యును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.